ఇటీవల ఏపీలో రాజకీయాలైతే కొంచెం బాగా వేడెక్కాయి. ముఖ్యంగా వైఎస్ రాజారెడ్డి దగ్గర మొదలుపెట్టి, వెంకటరెడ్డి దగ్గర మొదలుపెట్టి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి చరిత్రలకు సంబంధించి రోజుకొక సంచలన విషయం బయటకు వస్తుంది, మనందరికీ తెలుసు. సో వీటిని బయట పెడుతున్నటువంటి నేతల మీద వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. వైసీపీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది. అలాగే బీటెక్ రవి ముఖ్యంగా పులివెందుల రాజకీయాలతో ముడిపడి గత రాజకీయాలను దగ్గర నుంచి చూసినటువంటి నేత బీటెక్ రవి. సో అలాంటి బీటెక్ రవి కూడా ఇటీవల కొన్ని సంచలన విషయాలు బయటపెట్టిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి బీటెక్ రవి మీద కొన్ని ఆరోపణలు అయితే చేశారు. అప్పట్లో ఏ స్వార్థం ఆలోచించి కొంతమంది వైసీపీ నేతలను బీటెక్ రవి కలిశాడో చెప్పాలని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తే దానికి నిన్న బీటెక్ రవి కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఒక రకంగా ఎప్పుడూ చెప్పకూడదు అనుకున్నటువంటి విషయాలు కూడా ఈరోజు చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే వీళ్ళేంటో, వీళ్ళ బ్రతికేంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే నేను చెబుతున్నానని కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు వింటే మనకు కూడా మతిపోయే పరిస్థితి. వైసీపీ ఎంత నీచాతి నీచమైన పార్టీ అనేది ఆ ఆరోపణలు నిన్న బీటెక్ రవి చెప్పినటువంటి విషయాలు వింటే అర్థమవుతుంది. బీటెక్ రవి చేసినటువంటి ప్రధాన ఆరోపణలు రెండు. ఒకటి, గతంలో శాసన మండలిలో అమరావతిని వ్యతిరేకిస్తే, అంటే టీడీపీలో ఉన్నటువంటి బీటెక్ రవి ఎమ్మెల్సీగా ఉన్నాడు. సో అమరావతిని వ్యతిరేకిస్తే 15 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ద్వారా రాయబారాన్ని పంపాడు. అవునా కాదా అని చెప్పి నిన్న బీటెక్ రవి నిలదీశాడు. కానీ దాన్ని తిరస్కరించానని చెప్పాడు. ఇంకొక రెండవ అతిపెద్ద ఆరోపణ ఏంటంటే, ఎప్పుడైతే వివేకానంద రెడ్డి చనిపోయిన తరువాత మొట్టమొదట సిబిఐకి ఫిర్యాదు చేసిన వ్యక్తి బీటెక్ రవి. ఆ తరువాతే నారాయణ, తర్వాత సునీత, వీళ్ళందరూ తర్వాత వెళ్ళారు సిబిఐ దగ్గరికి. బట్ మొట్టమొదటిగా బీటెక్ రవి మీదకు ఆరోపణ వచ్చి బీటెక్ రవిని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని తెలియగానే మొట్టమొదటగా సిబిఐ విచారణ కావాలి అని సిబిఐని కోరిన వ్యక్తి బీటెక్ రవి. వాస్తవానికి అప్పట్లో బీటెక్ రవిని లైట్గా తీసుకున్నారు, ఎందుకంటే ఇది సిబిఐ విచారణ దాకా పోదులే అని. బట్ ఎప్పుడైతే ఇది సిబిఐ విచారణకు వెళ్ళే అవకాశం ఉందని వాళ్ళు భావించారో, కంగారు పడి బీటెక్ రవి దగ్గరికి అవినాష్ రెడ్డితో పాటు మరికొంతమంది రాయబారాన్ని పంపారు. ఏం పంపారో తెలుసా? ఈ సిబిఐకి ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఉందో దాన్ని వాపస్ తీసుకుంటే బ్లాంక్ చెక్ ఇస్తాం, నీకు కావాల్సినంత రాసుకో. నువ్వు 20 కోట్లు రాసుకుంటావా, 30 కోట్లు రాసుకుంటావా, 50 కోట్లు రాసుకుంటావా, రాసుకో, బ్లాంక్ చెక్ నీకు ఇస్తాం. అలాగే అంటే అప్పటికే సిట్ ఉంది, ఒక సిట్ విచారణ జరుగుతుంది అప్పటికే, సిబిఐ కంటే ముందే. సిట్ అధికారులు ఈ వివేక హత్య కేసులో నీ జోలికి రాకుండా, నీ పేరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. కావాలంటే అదే మాట నేను హైకమాండ్తో కూడా చెప్పిస్తాం. హైకమాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి. హైకమాండ్తో కూడా చెప్పిస్తామని చెప్పి నా దగ్గరికి రాయబారానికి వచ్చారా లేదా? మీరు బ్లాంక్ చెక్ ఆఫర్ చేసినా కానీ నేను దాన్ని తిరస్కరించానని చెప్పాడు. ఈ ఆఫర్ కేవలం బీటెక్ రవికే కాదు, కావాలంటే మీరు ఆదినారాయణ రెడ్డిని అడగండి. ఆదినారాయణ రెడ్డి దగ్గరికి కూడా బ్లాంక్ చెక్ పట్టుకుని వెళితే ఆదినారాయణ రెడ్డి కూడా తిరస్కరించాడు. వాస్తవానికి సునీత దగ్గరికి వెళ్ళలేరు, ఎందుకంటే సునీత దగ్గరికి బ్లాంక్ చెక్ పట్టుకెళ్తే ఈ విషయం అర్థమైపోద్ది కదా. సో సునీత దగ్గరికి వెళ్లకుండా అప్పటికే సిబిఐకి ఫిర్యాదు చేసినటువంటి ఆదినారాయణ, బీటెక్ రవి వీళ్ళిద్దరిని మేనేజ్ చేయగలిగితే కేసు క్లోజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో బ్లాంక్ చెక్కులను ఆఫర్ చేసినటువంటి చరిత్ర. అంటే వివేకానంద రెడ్డి హత్యలో మీ పాత్ర లేకపోతే ఎందుకు బీటెక్ రవికి బ్లాంక్ చెక్కు ఆఫర్ చేశారు? ఇది ఇప్పుడు ప్రశ్న. ఈ విషయాలు బయటపడటంతో ఇప్పుడు ముఖ్యంగా పులివెందుల ప్రజలు, కడప ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి తెర వెనక ఇంత కుట్ర జరిగిందా? బీటెక్ రవి ఎప్పుడు ఈ విషయాలను బయట పెట్టాల. సరే, ఇన్నర్గా ఎవరికైనా తను కొంతమందికి చెప్తే చెప్పుండొచ్చు తప్ప నాయకులకి. బట్ ఎప్పుడు కూడా ఈ అమరావతిని వ్యతిరేకిస్తే శాసన మండలిలో 15 కోట్లు ఇస్తామన్న విషయం కానీ, అలాగే వివేక హత్య కేసులో సిబిఐకి ఇచ్చినటువంటి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే బ్లాంక్ చెక్ మీద ఎంతైనా రాసుకోమన్నారన్న సంగతి కానీ ఎప్పుడు ఎక్కడ బహిరంగంగా చెప్పాల. ఎందుకంటే సరే, రాజకీయాల్లో కొన్ని మనం మాట్లాడాలి, కొన్ని మాట్లాడకూడదు అని నైతిక విలువ పాటించి నేను మాట్లాడాలి. కానీ ఈరోజు మీరు దిగజారి మాట్లాడారు కాబట్టి మీ చరిత్ర ఏంటో, మీ బ్రతికేంటో రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలియాలనే ఉద్దేశంతోనే నేను బయట పెడుతున్నానని చెప్పి బీటెక్ రవి సంచలన ఆరోపణ చేశారు. దీనికి మించి ఇంకొక సంచలన ఆరోపణ ఏంటో చెప్పరా? నేను వివేకానంద రెడ్డి హత్యను వీళ్ళే ఎందుకు చేశారో బీటెక్ రవి రివీల్ చేశాడు. ఏంటో తెలుసా?
ఆ రోజు ఎమ్మెల్సీగా వివేకానంద రెడ్డి పోటీ చేస్తుంటే, ఇటుపక్క బీటెక్ రవి పోటీ చేస్తుంటే, వివేకానంద రెడ్డి 3 క్యాంపులు నిర్వహిస్తున్నాడు. ఆ క్యాంపుల్లో వివేకానంద రెడ్డి మీద కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తితో ఎవరు ఉన్నారో ఒక లిస్టు లాగా తయారు చేసి బీటెక్ రవికి ఇచ్చినటువంటి వ్యక్తే ఈ అవినాష్ రెడ్డి. అవునా కాదా అని చెప్పి నిన్న ప్రశ్నించాడు బీటెక్ రవి. అంటే మీకు అర్థమైందా? వివేకానంద రెడ్డితో పాటు ఉండి వివేకానంద రెడ్డికే వెన్నుపోటు పొడిచారు. ఎందుకు పొడిచారో అది వాళ్ళకే తెలియాల. అంటే ఆ రోజు వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా గెలవకూడదని బీటెక్ రవికి ఉప్పందించి అక్కడ ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళ లిస్టును అందించి బీటెక్ రవితో మీరు వాళ్ళను మచ్చిక చేసుకుని వాళ్ళను మీ వైపు లాక్కోండి, మీరు గెలుస్తారు అని చెప్పినటువంటి వ్యక్తే అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి. అవునా కాదా చెప్పాలని చెప్పి నిన్న బీటెక్ రవి ప్రశ్నించాడు. ఈ విషయం ఎన్నికలు అయిపోయిన తర్వాత బీటెక్ రవితో వివేకానంద రెడ్డి మాట్లాడాడు. సరే, గెలిచిన తర్వాత నాకు మా వాళ్ళే వెన్నుపోటు పొడిచారు, నాకు తెలుసు. ఎవరు వెన్నుపోటు పొడిచారో చెప్పమంటే బీటెక్ రవి చెప్పలా. ఎందుకంటే అప్పుడు వాళ్ళ నుంచి లబ్ధి పొందినటువంటి వ్యక్తిగా బీటెక్ రవి ఏంటంటే బయట పెట్టాల. ఎందుకంటే తాను లబ్ధిదారుడిగా ఉన్నాడు కాబట్టి. ఆ విషయం నేను మీడియాతో కూడా చెప్పాడు. నేను ఆ రోజు ఆ ఎన్నికల్లో ఆ సమాచారం తీసుకుని నేను లబ్ధి పొందాను కాబట్టి నేను బయట పెట్టలేకపోయా. నేను వివేకానంద రెడ్డికి చెప్పలా. కానీ వివేకానంద రెడ్డి పసిగట్టాడు. పసిగట్టి స్వయంగా తానే పేర్లు చెప్పి అడిగాడు. అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డిలేనా అని పేరు చెప్పి అడిగితే నేను మౌనం వహించాను. దాంతో విషయం అర్థమైంది వివేకానంద రెడ్డికి. తనకు వెన్నుపోటు పొడిచింది అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డిలేనని అర్థమైంది కాబట్టి ఇక వాస్తవానికి ఎందుకు అది విషయం తెలిసిపోయింది. ఆ వివేకానంద రెడ్డికి తనకు వెన్నుపోటు పొడిచారని తెలిస్తే వివేకానంద రెడ్డి తదుపరి వ్యూహాలు వేరుగా ఉంటాయి. అవినాష్ రెడ్డి ఫ్యామిలీని రాజకీయాల వైపే రానిచ్చేవాడు కాదు. సో అందుకనే ఎందుకు వివేకానంద రెడ్డి అడ్డు తొలగించుకున్నారు ఆ రోజు అంటే ఆ విషయం తెలిసిపోయింది కాబట్టే దారుణంగా అడ్డు తొలగించుకున్నారనే ఆరోపణ నిన్న బీటెక్ రవి చేశాడు. ఇది అవునా కాదా చెప్పాలన్నాడు. ఇంకొక సంచలన ఆరోపణ కూడా చేశాడు. అది మరింత దారుణం. అంటే శవాల దగ్గర చిల్లరేరుకునే బుద్ధి అంటారు చూసారా, ఆ బుద్ధి అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి ఉంది. ఎందుకనంటే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే అప్పుడు అదే సమయంలో అక్కడ 40-50 టన్నుల ఎర్రచందనం రెడీగా ఉంది. వాస్తవానికి దాన్ని దాటించడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ ఎర్రచందనాన్ని రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియల కోసం తెప్పించిన ఎర్రచందనం అని అబద్ధం ఆడి దాన్ని దేశం దాటించేసి లాభం పొందారు. అంటే రాజశేఖర్ రెడ్డి శవాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసినటువంటి చరిత్ర అవినాష్ ఫ్యామిలీది. భాస్కర్ రెడ్డి ఆ రోజు ఈ పని చేసింది అవినాష్ రెడ్డి తండ్రి. ఇది నేను చెప్పింది కాదు, నిన్న మీడియా సాక్షిగా బీటెక్ రవి చెప్పినటువంటి మాటలు. దానికి కొంతమంది సాక్షులు కూడా ఉన్నారు. కావాలంటే నేను చెప్పిన వాటిలో అబద్ధమా కాదా అనేది మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెబుతారని చెప్పి బీటెక్ రవి ఒక సవాల్ కూడా చేశాడు. సో దీనికి సంబంధించి బీటెక్ రవి ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. అమరావతిని వ్యతిరేకిస్తే 15 కోట్లు, వివేక హత్యపై ఫిర్యాదు వాపస్ కోసం బ్లాంకు చెక్కు ఆఫర్. నాకు ఇస్తానన్నది నిజమా కాదా? వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సూటి ప్రశ్నలు. మీడియా సమావేశంలో సంచలన వివరాల వెల్లడి. చెక్కుపై 20-30 కోట్లు ఎంతైనా రాసుకోమన్నారు. వివేక ఎమ్మెల్సీ క్యాంపు వివరాలను వీళ్లే నాకు లీక్ చేశారు. అప్పట్లో ఈ విషయం వివేకాకు తెలిసిపోయింది, అందుకే ఆయన్ని దారుణంగా చంపేశారు. పుష్పాను మించినటువంటి ఎర్రచందనం స్మగ్లర్లు మీరు. వైఎస్ అంత్యక్రియల పేరు చెప్పి దొంగలు అమ్ముకున్నారు. ఉలిమెల్ల తోట మీటింగ్లో మీరు చెప్పిందేంటి? అక్కడ ఏమీ జరగలేదు అని అవినాష్ రెడ్డి చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటా, వాళ్ళ బ్రతుకులన్నీ ప్రజలకు తెలియాలనే నేను ఈరోజు చెబుతున్నానని కొన్ని సంచలన ఆరోపణలు అయితే ఈరోజు బీటెక్ రవి అయితే చేయడం జరిగింది. సో ఏంటి ఆరోపణలు అనేది ఒకసారి చూద్దాం. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై పులివెందల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. మండలిలో అమరావతికి వ్యతిరేకంగా మద్దతిస్తే తనకు 15 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేశారని వెల్లడించారు. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో సిబిఐకి చేసిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే నీకు బ్లాంక్ చెక్ ఇస్తాం, ఎంతైనా రాసుకోమని నాకు ఆఫర్ చేశారనే విషయాన్ని నిన్న మీడియా సాక్షిగా బీటెక్ రవి అయితే బయటపెట్టారు. ఇంకేం చెప్పారనేది ఒక వార్త ఉందో చూద్దాం. మండలిలో అమరావతికి వ్యతిరేకంగా మండలిలో మద్దతు ఇస్తే 15 కోట్ల రూపాయలు ఇస్తామని విజయసాయిరెడ్డి ఆఫర్ చేశారని, అది చేయించింది అవినాష్ రెడ్డి అని ఆరోపించారు. దీనికి విజయసాయిరెడ్డి సమాధానం చెబితే బాగుంటుంది. ఈ ఆఫర్ విషయం అధినేత చంద్రబాబుకు కూడా చెప్పానన్నారు. ఆఫర్ను వద్దనుకున్న వ్యక్తిని నేనని, తనను ఎవరు కొనలేరన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో సిబిఐకి మొదట ఫిర్యాదు చేసింది తానేనని వెల్లడించారు. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి, సునీత వచ్చారన్నారు. ఆ తర్వాత భయపడి తన వద్దకు, ఆదినారాయణ రెడ్డి వద్దకు అవినాష్ రెడ్డి మనుషులు బ్లాంక్ చెక్కులు ఇస్తాం, 20-30 కోట్లు ఎంతైనా రాసుకోండి, కేసు నుంచి విత్డ్రా కావాలి అని కోరారు. సిట్టు మీ జోలికి రాకుండా చూస్తాం, అధినాయకత్వంతోనే ఈ మాట చెప్పిస్తామని నాకు ఆఫర్ పెట్టారా లేదా అని ప్రశ్నించారు. ఈ ఆఫర్ నిజమా కాదా చెప్పాలని నిలదీశారు. తాను ఈ ఆఫర్ ను తిరస్కరించానని వెల్లడించారు. తది తన క్యారెక్టర్ అని, ప్రజలకు వీళ్ళ గురించి తెలియాలనే ఉద్దేశంతోనే వీళ్ళ బ్రతుకులు మొత్తాన్ని కూడా ఇప్పుడు బయట పెడుతున్నానని చెప్పారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏర్పాటు చేసిన 3 క్యాంపుల్లో అసంతృప్తుల లిస్టును అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డిలే స్వయంగా తనకు ఇచ్చారని బీటెక్ రవి వెల్లడించారు. ఈ క్యాంపుల్లో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఏ క్యాంపులో ఎవరు అసంతృప్తిలో ఉన్నారు తనకు ప్రతిరోజు వైసీపీ వాళ్లే మెసేజ్ రూపంలో పెట్టారన్నారు. వాళ్ళను సెట్ చేసుకోండి అంటూ సూచించేవారని చెప్పారు. వివేకానందరెడ్డి గెలవకూడదని ఆ రోజే ప్లాన్ చేసి తనకు సహకరించారని వెల్లడించారు. ఆ ఎన్నికల్లో తానే లబ్ధిదారుడిని కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటి వరకు నేను ఎప్పుడూ బయట పెట్టలేదని చెప్పాడు. అంటే అవినాష్ రెడ్డి, అలాగే భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆ రోజు వివేకాను ఓడించడం కోసం ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీటెక్ రవికి అసంతృప్తుల లిస్టు ఇచ్చి సహకరించి వివేకానందరెడ్డిని ఓడించినటువంటి చరిత్ర వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీది. వీళ్ళు చరిత్రల గురించి మాట్లాడతారు. ఈ వెన్నుపోటులను సొంత కుటుంబానికే అంటే పదవి. వివేకానందరెడ్డి రాజకీయంగా ఎదగకూడదు, వివేకానందరెడ్డి బ్రతుకుంటే రాజకీయంగా వీళ్ళు ఎదగలేరు కాబట్టే ఆ రోజు రాజకీయంగా వివేకానందరెడ్డిని ఓడించి తరువాత ఆ విషయం తెలిసిపోయిందని వివేకానందరెడ్డిని అడ్డు తొలగించుకోవడానికి అత్యంత దారుణంగా చంపేశారు. ఇది వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ చరిత్ర. ఇలాంటి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చి నా తమ్ముడు, నా కన్ను అంటూ అసెంబ్లీలో అవినాష్ రెడ్డికి మద్దతు ఇవ్వటం, మొన్న కడప టికెట్ ఇవ్వటం, ఈ రోజుకి అవినాష్ రెడ్డినే పక్కన పెట్టుకుని తిరగటం. అంటే వీళ్ళ రక్త చరిత్ర, వీళ్ళ ఫ్యామిలీ రక్త చరిత్ర చూడండి ఎంత దారుణంగా ఉందంటే ఏదో పుష్ప సినిమాలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నట్టు ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లే. వీళ్ళు ఈరోజు ఎంత దారుణం అంటే వీళ్ళే రాజకీయంగా ఎన్నికల్లో ఓడించారు, వీళ్ళే చంపేసి వీళ్ళే విగ్రహానికి పూలమాల వేస్తారు. ఎంత దారుణమైన విషయం ఇది. వీళ్ళ బ్రతుకులు ఇవి ప్రజలకు తెలియాలని ఈరోజు బీటెక్ రవి మొత్తం పెట్టాడు. వివేకాను అందుకే చంపేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు పూర్తయ్యాక వివేక తనతో మాట్లాడారని రవి తెలిపారు. తనను మోసం చేసింది ఎవరో చెప్పాలని కోరినా తాను చెప్పలేదన్నారు. సమాచారం లీక్ చేసింది అవినాష్, శంకర్లేనా అని స్వయంగా అడిగారని చెప్పారు. వారి విషయం వివేకాకు తెలిసిపోయిందనే అక్కసుతోనే ఎక్కడ వివేకానందరెడ్డి దీన్ని బయట పెడతాడో, ఎక్కడ ఇది బయటపడితే రాజకీయంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు ఎదగలేరు అని భయం వేసి వివేకానందరెడ్డిని దారుణంగా చంపేశారు. ఇదే విషయాన్ని నిన్న బీటెక్ రవి కూడా చెప్పాడు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వైఎస్ మరణం తర్వాత స్మగ్లింగ్ చేయటం, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటం. చూడండి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ భాస్కర్ రెడ్డి అంటే ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ చేశారని, ఆయన ఎత్తుగడలు పుష్ప 2 సినిమాను తలపించేలా ఉంటాయని చెప్పారు. వైఎస్ఆర్ మరణించిన సమయంలో రైల్వే కోడూరులో 40 నుంచి 50 టన్నుల ఎర్రచందనం స్టాక్ ఉంటే దానిని రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియల కోసం అంటే దహన సంస్కారాల కోసం తెప్పించామని నమ్మించి దాన్ని అమ్ముకున్నారు. నేను చెప్పింది అబద్ధమైతే అప్పుడు సిఐగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డిని, అలాగే గుణకనపల్లె బోరు కృష్ణారెడ్డి అనే మరొక వ్యక్తిని, వీళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఎర్రచందనం గురించి నిజం చెప్తారు. ఆ రోజు ఆయన పేరు చెప్పి ఎర్రచందనాన్ని అమ్ముకున్నారని చెప్పారు. మరణాన్ని కూడా స్మగ్లింగ్కి వాడుకున్నటువంటి చరిత్ర అవినాష్ రెడ్డి ఫ్యామిలీది అని చెప్పారు. అలాగే ఉలిమెల్ల తోటలో మీటింగ్ నిజమా కాదా అంటే, ఉలిమెల్ల తోట అంటే మనకి శ్రీమంతుడు సినిమాలో ఒక తోట ఉంటుంది చూడండి, రౌడీలందరూ కూర్చుని ఒక సెట్టింగ్ లాగా వేస్తారు. సో అలాంటి ఏకాంతంగా ఎవరికి ఎటువంటి సమాచారం తెలియకుండా మాట్లాడుకునే ఒక తోట. సో కసనూరు ఎంపీటీసీ ఎలక్షన్ల సమయంలో పులివెందులకు సమీపంలోని ఉలిమెల్ల తోటలో జరిగిన మీటింగు నిజమా కాదా అని ఎంపీ అవినాష్ రెడ్డిని బీటెక్ రవి ప్రశ్నించారు. 2014లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అవినాష్ రెడ్డి స్వయంగా ఉలిమెల్ల తోటలో బీటెక్ రవితో భేటీ అయ్యారని, ఈ భేటీలో ఏమీ లాలూచి పడి కుసునూరు ఎంపీటీసీ టీడీపీకి ఏకగ్రీవం చేశారో చెప్పాలని చెప్పారు. ఈ విషయం ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సతీష్ రెడ్డికి కూడా తెలుసన్నారు. ఉలిమెల్ల తోటలో ఏమీ జరగలేదని అవినాష్ రెడ్డి చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమేనని చెప్పి సవాల్ కూడా విసిరారు. వ్యక్తిగతంగా పోతే తన దగ్గర చాలా ఉన్నాయని పుష్ప 1, 2, 3 ఇలా అన్ని రకాలుగా బయట
పెడతానని చెప్పి ఈ అవినాష్ రెడ్డి బ్రతుకు ఏంటంటే, గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ 2014 ఎన్నికలు జరుగుతున్నప్పుడు టీడీపీకి చెందినటువంటి బీటెక్ రవి అప్పుడేదో వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటుంటే ఆ మీటింగ్కి అవినాష్ రెడ్డి వెళ్ళి ఒక విషయం ఏంటనేది బీటెక్ రవి బయటపెళ్ళ ఒక విషయంలో లాలూచి పడి అందుకు గాను ఒక ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీకి ఏకగ్రీవం చేయడానికి ఒప్పుకుని వెళ్ళిపోయాడు అవినాష్ రెడ్డి. అంటే దేనికి లాలూచి పడ్డావో చెప్పాలని చెప్పి బీటెక్ రవి చెబుతున్నాడు. ఒకవేళ అవినాష్ రెడ్డి చెప్పకపోతే రేపో మాపు బీటెక్ రవి రివీల్ చేస్తాడు. అప్పుడు లాలూచి పడిన విషయం ఏంటి, టీడీపీకి ఎంపీటీసీని ఏకగ్రీవం చేయడానికి చేసుకున్న ఒప్పందం ఏంటి, ఏం అడిగి ఎంపీటీసీని ఏకగ్రీవం చేసడానికి ఒప్పుకున్నాడు అనేది రేపు బీటెక్ రవియే చెప్తాడు. అంటే వీళ్ళ చరిత్ర చూడండి ఎంత దారుణమైనటువంటి చరిత్ర అంటే, మీరు బాత్రూమ్ బాయ్స్ నేను అమ్ముడు పోను, తనకు బాలినేని శ్రీనివాస్ చాలా క్లోజ్ అని, ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఢిల్లీలో కలిసేవాడినని, విజయసాయి రెడ్డి మేడ రఘునాథ్ రెడ్డిని పులివెందుల్లోని వైఎస్ మధుని కూడా తనతో మాట్లాడుతుంటారని రవి వెల్లడించారు. వాస్తవానికి ఎందుకు చెప్పాడు అంటే, అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణ అదే, నువ్వు వైసీపీ నేతలతో ఎందుకు సమావేశం అయ్యావో చెప్పు అని అడిగారు. సో ఆయన చెప్పాడు, నేనేం సమావేశం అవ్వాలా, వీళ్ళందరూ నా స్నేహితులు, నాతో ఎప్పుడు టచ్లోనే ఉంటారు, నేను ఓపెన్గానే చెప్తున్నాను కదా, ఇప్పుడు నాకు రాజకీయం వేరు స్నేహం వేరు, స్నేహం పరంగా వాళ్ళు ఎప్పుడైనా కనపడితే మాట్లాడతాను, అంతే తప్ప నేనేమి చేయను అని చెప్పాడు. అలాగే పులివెందుల్లోని వైఎస్ మధు అనే వ్యక్తితో కూడా మాట్లాడతాడు బీటెక్ రవి. ఎందుకు మాట్లాడతాడో చెప్పాలి అంటే, రాజకీయం వేరు స్నేహం వేరు అని పేర్కొన్నారు. వైఎస్ మధు అనే ఒక వ్యక్తి 200 ఎకరాలు ఆక్రమిస్తే దానిని విచారణ చేయించిన ఘనత నాది, నేను మాట్లాడాను అంటే ఫ్రెండ్షిప్తో మాట్లాడా, బట్ చేసిన అరాచకాలను ఎండగట్టినటువంటి చరిత్ర నాది అని చెప్పి నిన్న బీటెక్ రవి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ బీటెక్ రవి ఇంకో విషయం కూడా చెప్పాడు చూడండి. ఒకానొక సందర్భంలో భాస్కర్ రెడ్డి నేను మందు కొట్టే సమయంలో, భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి తండ్రి, ఇప్పుడు వివేక హత్య కేసులో ఉన్నటువంటి వ్యక్తి, భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పార్థసారథి ఒక రకంగా సాయం చేశాడని, ఈ ముసలోడు అంటే వివేకానంద రెడ్డిని ముసలోడు అని సంబోధించింది భాస్కర్ రెడ్డి, ఈ ముసలోడు ఎప్పుడు అడ్డుపడుతుంటాడని అన్నాడు. వైసీపీ హయాంలో 2 సార్లు నన్ను జైలుకు పంపారు, అరెస్టు చేసి పిస్టల్ పెట్టి అంటే నుదుటి మీద పిస్టల్ పెట్టి బెదిరించినప్పుడే నేను భయపడలేదు, ఇప్పుడు భయపడతానని చెప్పాడు. అంటే వీళ్ళ చరిత్ర మొత్తం కూడా నిన్న బీటెక్ రవి అయితే బయట పెట్టడం జరిగింది. మొత్తంగా అవినాష్ రెడ్డి కుటుంబ నీచ చరిత్ర నిన్న బీటెక్ రవి ప్రెస్ మీట్ ద్వారా బయటపడింది. ఆ రోజు వివేకానంద రెడ్డిని ఓడించడం దగ్గర మొదలుపెట్టి ఆయన్ని చంపటం వరకు, అలాగే వైఎస్ మరణంతో ఎర్రచందనం దొంగలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నటువంటి చరిత్ర కావచ్చు, బీటెక్ రవిని అమ్ముడు పొమ్మని అడిగి బ్లాంక్ చెక్లో ఆఫర్ చేసినటువంటి చరిత్ర కావచ్చు, ఇదంతా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ చరిత్ర. ఏది ఏమైనా నిన్న బీటెక్ రవి చేసినటువంటి ఈ ఆరోపణలు అనేవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారాయి.